బాలు కార్నైతే ఏదో ఒక వంక మీద అరుణ్ అయితే మళ్ళీ సీజ్ చేస్తాడు. తను నో ఎంట్రీ బోర్డు పెట్టినా కానీ తను కార్ వేసుకొని వచ్చాడు అన్నట్టుగా. ఇంకా అదే కోపాన్ని అయితే కార్ తీసుకెళ్ళిపోయాడని మీనా మీద వచ్చి బాలు అయితే అరుస్తాడు. అయినా మీరు కూడా తప్పే కదండి చేసిన దానికి అని చెప్పి అన్నదని ఇంకా బాలు మీద అరిచేసి వచ్చేటప్పటికి ఇంకా అక్కడున్న ఎస్ఐ అయితే ఇంకా బాలు విషయం అయితే తనకు చెప్తుంది. నో ఎంట్రీలో వచ్చిన తర్వాత కార్ సీజ్ చేయకూడదు కదా, ఏదైనా ఫైనే కదా వెయ్యాలి అన్నట్టుగా ఇంకా చెప్పేటప్పటికి ఇంకా మీనా మాట అయితే వెంటనే ఎస్ఐ అయితే ఇంకా తన స్టేషన్ దగ్గరకు వచ్చి అరుణ్ని బాలుని ఇద్దరిని పిలిపిస్తాడు. ఇంకా ఎస్ఐ వచ్చిన తర్వాత ఒకవేళ నువ్వు కార్ తీసుకురావాలి అనుకుంటే తనకు ఫైన్ వేయాలి, కానీ కార్ తీసుకురావడం ఏంటి అని చెప్పి తన కార్ కీసు తనకు ఇప్పించేస్తాడు. అమ్మయ్య నా మీనా ఎంతైనా చాలా మంచిది, అయినా ఈరోజు తనని తిట్టేసి వచ్చాను అన్నట్టుగా ఇంకా కార్ తీసుకొని అయితే నాకు లాంగ్ ట్రిప్ వచ్చిందని చెప్పనని ఇంక మీనాను కలిసేసి వెళ్దాము అని ఇంక ఇంటికి వెళ్ళి ఇంకా మీనా అయితే వంట చేస్తూ ఉంటే ఈరోజు చాలా ఘాటుగా ఉంది మసాలా అన్నట్టుగా నీకు ఒక సారీ చెప్పాలి, అలాగే ఒక థ్యాంక్స్ చెప్పాలి, నా కారు నాకు విడిపించినందుకు థ్యాంక్స్, అలాగే నేను తిట్టినందుకు నేను సారీ అని చెప్పానంటూ ఉంటే మీ ఇష్టంకి మీతో మాట్లాడాలంటే నాకు భయం వేస్తుంది అని చెప్పానంటే అయ్యో ఇలా కుదిరేటట్టు లేదని చెప్పని ఇంకా మీనాను పెట్టుకొని మీనా ప్లీజ్ మీనా సారీ అని చెప్పానంటుగా చెప్తాడు. ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంక మీనా కూడా కదే సరే అలాగే ఇంకొకసారి మీ కోపం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో అది ఆలోచించండి, అంతేగాని ఇలా మా నోటుకు ఏది వస్తే అది మాట్లాడొద్దు అన్నట్టుగా మీనా కూడా అంటుంది. ఇంకా ప్రభావతి అయితే ఏంటి ఇది వంటిల్లు అనుకుంటున్నారా లేదంటే బెడ్రూమ్ అనుకుంటున్నారా, ఏంటి ఇక్కడ నలుగురు తిరిగేది కదా అంత మాత్రం తెలీదా మీకు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే అయ్యో వచ్చేసిందండి మా ప్రేమావతి, ఆయన ఎలా ఉంది నీ దెయ్యం కోడలు నీకు దెయ్యం కొడుకు తన్నించుకునే నీ కొడుకు అని అనేటప్పటికి ఇంకా నువ్వు దెయ్యం ఎత్తొద్దురా, ఆ పిల్ల మళ్ళీ వచ్చి ఎక్కడ కొడుతుందా అని ఉనికి సస్తున్నాను రా నేను నా కొడుకు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇంకా మనోజ్ అయితే ఆ కర్ర వదిలిపెట్టకుండా రోహిణి వెనకాలనే తిరుగుతూ ఉంటాడు. ఏంటి మనోజ్ నువ్వు చదువుకున్న వాడివే కదా, ఇలాంటివి దెయ్యాలు అవి ఉన్నాయంటే నువ్వు నమ్ముతావా అంటే నేను నమ్మకం ఏం చేయను, నువ్వు తన్నే తన్నులు అలా ఉన్నాయి నా మరి, అందుకే నేను చూస్తేనే నాకు భయం వేస్తుంది అని చెప్పి అన్నట్టుగా అయినా పొద్దుకి 3 సార్లు చేయమన్నాడు కదా రోహిణి ఏమనుకోకని చెప్పనని ఇంకా మళ్ళీ కర్ర తీసుకొని మళ్ళీ కోటింగ్ అయితే ఇస్తాడు. ఇంకా అలా ఇచ్చినప్పుడల్లా తనకి మనోజ్ అర్థం చేసుకో మనోజ్